మన అంశంలోనికి వచ్చాం. హెచ్చింపబడడం కోసం మనం మాట్లాడుకుందాం ఈరోజు పిల్లరా. దేని కొరకు హెచ్చింపబడాలని ఎంతమందికి ఉంది ఇక్కడ? నాకైతే హెచ్చింపబడాలని ఉంది. హెచ్చింపబడాలని లేదా? ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? నా సంఘం బాగుంటేనే నేను బాగుంటాను. మన సంఘం హెచ్చింపబడాలి. హెచ్చింపబడాలని ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. మన కుటుంబాలన్నీ కూడా హెచ్చింపబడాలి. దేవుడు హెచ్చించాడు మనల్ని, నిజానికి ఇంకా హెచ్చించాలి. ఇంకా అనేక మంది సహాయపడేవారుగా మనం తయారు చేయాలనేటువంటి ప్రార్థన మందిరం ఉండాలి. దావీదు ఇక్కడ అదే మాట అంటున్నాడు, నన్ను ఎంత హెచ్చరించావు కదా నాన్న, నేను ఎంత చూడండి. చూడండి, ఒక మాట చూస్తే 1 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఏమన్నాడు? 2 మాటలు పెట్టి పిలుస్తున్నాడు, దేవా. కొంతమంది ఎలా మానేశారండి, డాడీ 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 యేసు డాడీ. మర్యాదగా వెళ్ళడం లేదు. వీడికంట డాడీ అంట. ప్రార్థన చేయమన్నప్పుడు 100 నాళ్ళు డాడీ. ఆడికి ఒకరికే డాడీ, మనకు డాడీ కాదు. ఇంకా ఇక్కడ మరి దావీదు కూడా ఏమని పిలాలనుకుంటే, దావీదు కూడా ఏమని పిలాలా? డాడీ అని పిలాలి కదా. పాటగారిని డాడీ అని కాగెత్తున్నారు బాబు. మంచి పద్ధతి అది. డాడీ కాదు, అయ్యగారు. మంచి మాట. అలాగే దేవుణ్ణి దేవా యెహోవా అని మర్యాదగా పిలిచాడు దావీదు. ఈ రోజుల్లో ఉన్న పాటగారులు కొంతమంది ప్రార్థన చేయమన్నప్పుడు ఇదో రకమైన ఎగస్తాలో, ఏమై 100 నాళ్ళు డాడీ అని ప్రార్థన చేద్దా. నిజమే, తండ్రి మనందరికీ తండ్రే. ఇంగ్లీష్ మాట డాడీ అని ఉపయోగించడం, తండ్రి అనవచ్చు కదా, అనరు కదా. అది వెరైటీగా ఉండాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్ మళ్ళీ ఏవేవో మాటలు ఉపయోగిస్తారు. తెలుగులో మాట్లాడదు కదా. దావీదు దేవా యెహోవా అని పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత ఏమంటున్నాడంటే, నన్ను హెచ్చించడానికి నేను ఎంత టోన్ని. దావీదు చేసిన ప్రార్థన నువ్వు కూడా చేయాలి. నువ్వు ప్రార్థన మొదలెట్టినప్పుడల్లా ఈ మాట ఖచ్చితంగా పెట్టుకోండి. ఏ మాట? దేవా నేను ఎంత టోన్ని, ఇంత చక్కటి జీవితం నాకు ఇచ్చావు కదా. అసలు దావీదు ఎందుకు అలాంటి ప్రార్థన చేయాల్సి వచ్చిందనంటే, దావీదు ఎలాంటి వాడనంటే, ఒక గొర్రెల దగ్గర కాపరి. గొర్రెలు కాసుకున్నాడు. వాళ్ళ అన్నయ్యలకి సెల్దన్నాలు పట్టుకెళ్ళేవాడు. హైట్ అన్న పెద్ద భారీ హైట్, అంటే భూమికి జాండ బెత్తులు ఉండేటోండు. ఇలా టోండు తీసుకొచ్చి నన్ను ఇంతమంది మీద రాజుగా చేస్తావా నాయన, ఎంత హెచ్చించేవు నాయన. ఈరోజు సేవకుల్లో కూడా 9వ తరగతి 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఎంతో గొప్ప సేవ చేస్తున్న దైవ సేవకులు ఉన్నారు. ఎవరు హెచ్చించారంటారు వాళ్ళని? దేవుడే. ఈరోజు మన వాళ్ళందరూ కూడా చక్కగా కువైట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి వాట్సాప్ వాడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఈమో వీడియో కాల్స్ చేయగలుగుతున్నారు. అంటే స్మార్ట్ ఫోన్ కూడా వాడడం వచ్చిందని అంటే దేవుడు హెచ్చించాడు. మనల్ని ఇక్కడే ఉండిపోమనలేదు, ఆ చెరుకు నరుక్కోమనలే, ఆ మట్టి పనికి బాగుంది చెప్పలే. మనల్ని ఇంకా దేవుడు ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్తూనే ఉన్నాడు. దేవుడు హెచ్చిస్తే మనల్ని అంతలా హెచ్చిస్తాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, నన్ను ఇంత హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని. ఆ తర్వాత మాట చదివితే, అది ఇక్కడ నేను ఇల్లు కోసం చూస్తున్నాను. మన ఇల్లు మన కుటుంబం ఏ పాటిది? అలాంటి ఇల్లును కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. దావీదు ఇల్లు కోసం కూడా మాట్లాడాడండి. ఇంకా మన వాళ్ళు ఇల్లు ఇంకా మార్చబడాలి. దేవుడు ఆ పెంకిటిల్లు పోయి దేవుడు డాబాలు ఇచ్చిన గాక. మరి పెంకిటిల్లు పోయి డాబాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం మీరు ముందు మాత్రం అనుకోలే మాట. ఏమని? నా ఇల్లు ఏమాత్రం ఉంది, ఇలా మార్చావు కదా దేవా. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు మన జీవితాల్లో. వాటిని బట్టి ఎప్పుడు కూడా నువ్వు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు కనుక స్తుతి తెలియపరచాలి. అంటే డబ్బులు ఇస్తేనన్నా దేవుడు అంటే కాదు, ఈ రకంగా కూడా దేవుడు హెచ్చిస్తాడు మనల్ని.
ఈరోజు ప్రతి ఇంటి దగ్గర మోటార్ ఉంది, ఏదో ఒక ఇంటి దగ్గర తప్పనిసరిగా మోటార్ వేయించుకుంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడు అంటే మన ఇల్లుని మనల్నే కాదు మన ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన ప్రార్థన స్తుతి చెల్లించాలి. కొంతమంది స్తుతి చెల్లించడం అంటే అందరూ పాట పాడి చప్పట్లు కొడతారు, ఒక మంచి మోక్కులాగా ఉలుకుండదు. ఈ పక్క మంచి పాడితే మరి ఆ పక్క మంచితో పక్క ఉంటుందో ఏమో తెలియదు. ఆ పక్క మంచి పాడినా సరే కానీ ఈ పక్క ఇక్కడ కూర్చుంటే ఈ పక్కనే పాడుతుంది ఆ మంచి. కొంతమంది పాడమంటే పాడరు, కూకుంటారు అలాగా. మరి పాడితే కొంతమందికి సింగిల్గా మైక్ ఇవ్వాలి, అందరితో కలిపి పాడదా మంచి, సింగిల్గా ఇస్తేనే పాడతారు. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాను. నువ్వు స్తుతించడం అంటే వచ్చి ఆమె తాగిన మనిషిలాగా ఈ మూలం జారబడి ఇలా కూకొని ఉండిపోవడం కాదు. చర్చికొచ్చి చర్చిలో వచ్చి అలా కూర్చోవడం మంచి పని కాదు. ఏదో పరిచర్యలో పాలుపంపులు పొందాలి. దేవుని స్తుతించినట్టు నిన్ను ఇంత ఎత్తుకి హెచ్చించాడు కదా, మరి దాని కృతజ్ఞతగా నువ్వు ఏదో పని చేయాలిగా. చర్చికొచ్చి చెయ్యాలి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులారా, బైబిల్ గ్రంథం చూద్దాం. ఇంకొక 2 మాటల్లో మనం చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే వాతావరణం బాగోలేదు కనుక త్వరితగతినే మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 21వ చరణం. నాతో పాటు చెప్పండి. ఇప్పుడు మనకు అసలైన మాట వచ్చింది. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక. శరీరులందరూనా చచ్చిపోయిన వాళ్ళందరూ అన్నాడా? చచ్చిపోయిన వాళ్ళు ఎలాగా స్తుతించలేరు దేవుణ్ణి. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు, పెట్టెల్లో ఉన్నారు. వాళ్ళు స్తుతించడానికి ఎలాగవదు, వాళ్ళు చప్పట్లు కొట్టడానికి ఎలాగవదు. శరీరంతో ఉండి నువ్వెందుకు చప్పట్లు కొట్టట్లేదు? ఎందుకు చేతులు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు నువ్వు చర్చ కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందట్లేదు? నువ్వు దేంతో ఉన్నావు? శరీరంతో ఉన్నావు. శరీరంతో ఉన్నావు అంటే బతుకున్న వాళ్ళు అందరూ ఒక రకంగా. ఈ శరీరం దాటిపోయి ఎప్పుడైతే గోతులు ఊరికి ఉత్తరాన్ని మోసేసి పెట్టిలో పెడేస్తారో, ఏమంటే ఊరికి ఉత్తరానే కప్పెడతారు. ఎప్పుడైనా చూడండి, శ్మశానాలు ఎక్కడ ఉంటాయి? ఊరికి ఉత్తరాన్ని కప్పెడతారు. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిన వీళ్ళు ఏదో పెద్ద సైంటిస్టులు లాగా. ప్రియులారా, అక్కడికి మేము శవాన్ని తీసుకెళ్తాం కదా, ఒకడు అంటాడు 3 సార్లు ఉసిట్లు తిప్పమంటాడు. పెట్టి మోయడమే వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయేదాకా బాగుంటారు కదా. చచ్చిపోయిన తర్వాత బరువు ఎక్కిపోతారు కదా మనుషులు. ఒకసారి తిప్పడమే కట్టమంటే 3 సార్లు పెట్టి చుట్టూ తిప్పమంటారు. అక్కడ ఎవడు చెప్పాడురా మీకంటే? తిప్పాలండి, అది సాంప్రదాయం అంట. ఎవడో తిప్పదు, అలా పెట్టండి. తర్వాత ఈసారి కాళ్ళు ఎలా పెట్టాలని ఒకడు, కాళ్ళు అలా పెట్టాలని ఒకడు, లేదు ఎల్లకేతలా పడుకోబెడదామని ఒకడు. ఏంటి ఇవన్నీ కూడా ఏంటనంటే సాంప్రదాయాలు. అయితే నేను ఆ మాట చెప్తులేదు, కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? కొంతమంది మంచం మీద ఎక్కిన తర్వాత స్తుతించడం మొదలెడతారు. దేవా 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 ఎప్పుడు అంటారు, కానీ నువ్వు అనాల్సింది ఇప్పటి నుంచి దేవా దేవా నువ్వు స్తుతించు. తప్పనిసరిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కీర్తన గ్రంథం 57వ కీర్తన 7వ చరణం. ఎలా స్తుతించాలో కూడా చెప్తున్నాడు. అంటే వంకరగా ఉంటుంది అంటారా? హృదయం వంకరగా ఉంటుంది అంటారా? మరి ఇక్కడ ఏంటి ఎలా చెప్తున్నాడు? నిబ్బరంగా ఉంది. అది నువ్వు పాడుచూ స్తుతిగానం ఎప్పుడు చేయాలంటే హృదయం నిబ్బరంగా ఉన్నప్పుడు. కొంతమందికి హృదయం వంకరగా ఉంటుంది. హృదయం వంకరగా ఉండి వంకర బుద్ధితో స్తుతించే వాళ్ళు ఉంటారు. వంకర బుద్ధి లోనెట్టుకొని స్తుతించొద్దని చెప్తాడు దేవుడు. దేవమైన బుద్ధి కలగాలి, ఆ బుద్ధి కలిగి స్తుతించి దేవుడిని. దావీదు ఏమంటున్నాడు? నా హృదయము నిబ్బరంగా ఉంది, ఇప్పుడు నేను స్తుతిస్తాను.
ఏదో అయ్యగారు ఇబ్బంది పెట్టారని పాడడం ఇష్టం లేకపోయినా పాడడం. అంటే స్తుతించేటప్పుడు నీ హృదయం నిబ్బరంగా పెట్టుకొని స్తుతించు. కానీ దేవుడు నిన్ను హెచ్చించాడు గనక నువ్వు ఎందుకు స్తుతించాలి? దేవుడు మనల్ని హెచ్చించాడు. నా మట్టుకైతే నేను అనుకుంటాను, దేవుడు నన్ను చాలా హెచ్చించాడు. నీ మట్టుకు నీవు కూడా అనుకో, ఎందుకంటే దేవుడు నిన్ను కూడా హెచ్చించాడు. మన స్థితిలోంచి, మన పూర్వస్థితి ఏంటో మనకు తెలుసు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు హెచ్చించాడు. హెచ్చించినందుకు నువ్వు స్తుతి తెలియజేయి. దేవునికి కృతజ్ఞత తప్పనిసరిగా తెలియపరచాలి. మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలమై ఉందురు గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి.